సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. సో లీడర్స్ అందరికీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అందరూ కూడా సార్కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ గుడ్ సార్. మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. రవితేజ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. రవితేజ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సార్కి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూస్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నన్ను ఇన్వైట్ చేసినటువంటి మా గ్రేట్ అప్లైనర్ అండ్ రవికృష్ణ గారికి, భూపతి గారికి అండ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నా పేరు వచ్చి రవితేజ అండి. నేను వెస్టేజ్లో డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. అయితే బిఫోర్ వెస్టేజ్ నేను ఐస్ క్రీమ్ బార్లో వర్కింగ్ పార్ట్నర్గా వర్క్ చేసేవాడిని అండి. ఈ క్రమంలో నాకు అక్కడ మా ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ పేరు వచ్చేసి శ్రీను అండి. ప్రజెంట్ నాకు అప్లైనర్గా ఉన్నారు. ఆయన ద్వారా నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయిందండి. అంటే నేను వర్కింగ్ పార్ట్నర్గా అక్కడ వర్క్ చేస్తున్న టైంలో తను వచ్చి నాకు వెస్టేజ్ గురించి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు నాకు అసలు వెస్టేజ్ అంటే స్పెల్లింగ్ ఏంటి అని కూడా నేను క్వశ్చన్ చేశాను తనని. అంటే అసలు జీరో నాలెడ్జ్ అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంటూ ఒకటి ఉంటుంది, దాంట్లో ఇలా ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎలా డిజైన్ చేస్తారు, ప్లాన్ ప్రోడక్ట్ ఉంటుంది అనేసి అసలు ఏమీ కూడా ఐడియా లేదు. అలా కాదు, నువ్వు ఒకసారి వచ్చి ప్రోడక్ట్ తీసుకొని చూడు, వాడి నచ్చితే కనుక బయటకి మనం వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లేదు, ఇందులో పెట్టుబడి పెట్టేది ఏం లేదు కదా అనేసి కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. సో అలాగని చెప్పి 1-4 సార్లు చెప్తున్నారు కదా అని చెప్పి స్టోర్కి రావడం జరిగిందండి. స్టోర్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే మన గ్రేట్ అప్లైనర్, మన మెంటర్ అయినటువంటి రవికృష్ణ గారు ఉన్నారండి. ఈ శ్రీని గారు తీసుకెళ్లి ఆ సార్కి పరిచయం చేశారు. ఆ సార్ నాకు కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు, డెమోస్ కూడా చేసి చూపించారండి. ఆ ప్లాన్ అంతా కూడా నాకు అసలు గుర్తులేదు ఇప్పటికి, అప్పుడు అసలు తెలియదు కూడాను. కానీ డెమో మాత్రం నేను చూశానండి. డెమో చూసిన తర్వాత ఓకే, ఆ ఫ్లాగ్ షేర్ డెమో చూసిన తర్వాత చాలా బాగుంది, ఇది ఇలా కరుగుతుంది అనేసి ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. ఏదో పర్వాలేదు తీసుకోవచ్చు అనేసి. అలా కాదండి, మీరు ఒక ఐడియా తీసుకుని ప్రోడక్ట్ వాడుకుంటే కనుక మీకు దేని మీద ఇంకా ఐడియా వస్తుంది అని చెప్పడం జరిగింది. సరే ఐడియా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ కూడా తీసుకున్న తర్వాత ఇంట్లోనూ 10-15 రోజులు వాడలేదండి ప్రోడక్ట్. సార్ నాకు రోజు రిమైండ్ చేసేవారు, సార్ యూజ్ చేస్తున్నారా, ఎలా ఉన్నాయి, యూజ్ చేస్తున్నారా, ఎలా ఉన్నాయని. లేదు సార్ ఇంకా యూజ్ చేయలేదని చెప్తే, అలా కాదు ఒకసారి వాడి చూడండి, అప్పుడు దాని మీద ఒపీనియన్ తెలుస్తుంది కదా మీకు అనేసి అంటే, అప్పుడు ఇంట్లో వస్తువులు అయిపోయిన తర్వాత మా మేడం గారు అది వాడటం స్టార్ట్ చేశారండి. ప్రతిదీ కూడా హోమ్ కేర్ అన్ని కూడా తీసుకున్నాను, గ్యాస్ట్రిక్ కూడా కలిపి తీసుకున్నాను అనమాట. గ్యాస్ట్రిక్ కూడా నేను కంటిన్యూ చేస్తున్న క్రమంలో విత్ ఇన్ 15 డేస్ 15 to 20 డేస్ లోపలే నాకు మంచి రిజల్ట్ రావటం జరిగిందండి. ఇంక ఇంట్లో వస్తువులు కూడా మేడం వాడుతున్న క్రమంలో ఒక్కొక్కటి కూడా చాలా బాగున్నాయండి, మళ్ళీ అవే తీసుకురండి అని చెప్పడం జరగడంతో ఇదేదో బాగుంది కదా, ఇంక బయట కొనేది మన దాంట్లో తీసుకోవచ్చు అన్న చిన్న ఐడియాతో స్టార్ట్ చేశానండి, అంతే. అప్పుడు ఇదే విషయాన్ని మీరు నలుగురు చెప్తే ఎలా ఉంటుంది, కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా అని మన రవికృష్ణ గారు చెప్పడం జరిగింది. అప్పుడు నేను పార్ట్ టైంగా ఒక 1 hour షాప్లో ఉంటూనే నాకు టైమింగ్స్ 9 to 11 వరకు ఉండేవండి. అలాంటి క్రమంలో కొద్ది టైం కేటాయించి నలుగురు చెప్పడం స్టార్ట్ చేయండి, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా మీకు, బాగుంటుంది చెప్పడం జరిగింది. సో అదే క్రమంలో 1 గంట కేటాయించి సాయంత్రం పూట మనం తెలిసిన వాళ్ళకి, ఫస్ట్ ఎవరు చెప్తాం, మనం మన బాగా తెలిసిన వాళ్ళకి, నియరెస్ట్ ఫ్రెండ్స్కి అండ్ రిలేషన్స్కి కదా చెప్తాం. అదే క్రమంలో నేను మా రిలేషన్స్కి చెప్పడం మొదలుపెట్టానండి. స్టార్టింగ్ నుంచి కూడా నేను ఏం చేశానంటే కపుల్స్ చెప్పడం మొదలుపెట్టాను అనమాట. ఎందువల్లంటే నేను పట్టిన ప్రోడక్ట్ మా ఇంట్లో బేగా వాడలేదండి. ఎందువల్లంటే నేను విన్నాను, చూశాను కాబట్టి నేను పట్టుకొచ్చాను. ఆవిడకి ఇంట్లో ఏం తెలియదు కాబట్టి ఆవిడ వాడలేదు, కొత్త ప్రోడక్ట్ కదా ఏంటి ఇలాగనేసి. అందుకని నేను ఏం చేశానంటే ఎవరిని పిలిచినప్పటికీ కూడా కపుల్స్ని పిలిచానండి. అది అన్నయ్య అయితే వదిన, అత్త అయితే మావయ్య, అలాగనమాట సంథింగ్.
ఎవరో ఒక రిలేషన్ తోటి కంపల్సరీ తీసుకెళ్ళడం, కూర్చోబెట్టడం, దానికి మన సారు డెమో చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం చేసేవారు. వెంటనే వాళ్ళు ప్రోడక్ట్ కూడా తీసుకునేవారు. తీసుకున్న క్రమంలో వాళ్ళు కూడా ప్రతిదీ బాగుందని చెప్పి కంటిన్యూ చేయడం మొదలుపెట్టారండి. ఆహా, ఇదేదో బాగుంది కదా, ఇంకా బయట తీసుకుని మన దాంట్లో తీసుకోవడం ఉపయోగం ఉంది అని ఇంక నేను కంటిన్యూగా ప్రతిరోజు ఒక గంట కేటాయించడం, వాళ్ళని అలా కంటిన్యూగా కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ రావటం, ఇలా జరుగుతున్న క్రమంలోనే నాకు అసలు పర్సంటేజ్ కానీ ఆ యొక్క లెవెల్స్ కానీ అసలు ఏమీ తెలియదండి. ఇదే క్రమంలో నాకు అతి తక్కువ టైంలోనే బ్రాంజ్ డైరెక్టర్ అని టైటిల్ వచ్చిందనమాట. ఆహా, బ్రాంజ్ డైరెక్టర్ అన్నారు, ఇలా సన్మానం అంటున్నారు, అసలు వాట్ ఈజ్ వాట్ అనేసి అనుకునే టైంకి చెక్ కూడా పడిందండి. ఫస్ట్ చెక్ 5,400 రూపాయలు. అదే బ్రాంజ్ డైరెక్టర్ గారు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 90 రూపీస్ నేను పర్చేజ్ చేసి దాని మీద వచ్చిందండి. తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ గా 5,400 రూపాయలు పడింది. అబ్బా, ఇది ఇంకా చాలా బాగుంది, ఇది కొంచెం సీరియస్ గా టేకప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్న టైంలో సారు మన సిస్టమ్ ప్రకారం మనకి ఒక లిస్ట్ రాయడం మొదలు పెట్టమన్నారండి. లిస్ట్ రాయడం మనం మొదలు పెట్టాను. దాని క్రమంలో ఒక్కొక్కరికి చెప్పడం మొదలు పెట్టున్న తర్వాత షాప్ దగ్గర ఉంటూనే ఒక గంట టైం కేటాయిస్తూ, ఈలోగా నాకు ఏం జరిగిందంటే అండి, మా షాప్ దగ్గర విపరీత నెగిటివ్ అనమాట. నా షాప్ ఉన్న ఏరియాలోను మా యొక్క షాప్ పార్ట్నర్ కూడా, మీరు అలాంటివన్నీ పట్టుకొని తిరిగితే ఎలా అవుతుంది, పని చాలా కష్టం, మాకు ఇక్కడ వర్క్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, మీరు అటు ఇటు ఇటు బ్యాలెన్స్ చేయలేరు, అసలు అది కరెక్ట్ కాదు, వాళ్ళు డబ్బులు ఇన్కమ్ తెచ్చుకోవడం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని చాలా, ఒకటి కాదండి చాలా రకాల మాట్లాడినారు. అయితే నేను చేసే తప్పేమో, ఇతను ఇబ్బంది పడుతున్నారు, అది ఇది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా అంటున్నారు అనేసి ఆలోచించాను నేను కూడాను. తర్వాత అలా కాదండి, ప్రోడక్ట్ బాగుంది కదా, నలుగురు చెప్తున్నాము అనేసి ఎంత చెప్పినా సరే ఇక వినలేదండి. అలాగా ఆయన తెలిసి కొంత, తెలియక కొంత, ఇంకా అలాగా టీం బిల్డప్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉండగానే గోల్డ్ వరకు వచ్చానండి. అప్పుడు మా అప్లైనర్స్ అనేవారు అనమాట, మీరు అసలు షాప్ దగ్గర ఉండగానే మీరు గోల్డ్ వరకు వచ్చారంటే కొంచెం ఫుల్ టైం పెడితే బాగుంటుంది, ఇలాగ అలా అనేసి అంటే, అలా కాదండి ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తారన్నట్టుగా ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం ఏమైందంటే వన్ ఫైన్ మార్నింగ్ మనకి డాక్టర్ గారు రోటరీ క్లబ్ లో మీటింగ్ పెట్టారండి. రోటరీ క్లబ్ లో మన పురుషోత్తం దాస్ గారిని గెస్ట్ గా తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లోను జూన్ 6th జరిగిందండి. ఆ మీటింగ్ యొక్క సారాంశం అంతా ఏంటంటే, అంతా మామూలుగా బాగానే ఉంది. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, దేనికైనా సరే ఒక ముహూర్తం పెట్టుకోవాలి. ముహూర్తం పెట్టుకుంటేనే గాని మనం ఆ పని పూర్తి చేయలేము. అంతేగాని మనం చేద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు అన్నట్టుగా క్లారిటీగా, చాలా క్లియర్ కట్ గా చెప్పారు. సరే, ఇంక మన దానికి కూడా ఇప్పుడు మన అప్లయన్స్ అందరూ కూడా ఏం చెప్తుంటారు మనకి, మీకు ఈ అవకాశం ఉంది, స్టార్ అయిపోండి, లేకపోతే క్రౌన్ అయిపోండి అని చెప్తూ ఉంటాం, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎంతమంది ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా ఆ క్యాండిడేట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ చేయాలనుకుంటేనే అవుతారండి. ఆ విషయం ప్రాక్టికల్ గా నా విషయంలోనైతే క్లియర్ అయింది. మా సార్ గ్రేట్ అప్లైనర్ రవికృష్ణ గారు కానీ, శ్రీని గారు కానీ, మీకు అవకాశం ఉంది, చేయండి చేయండి అని చెప్తూ ఉండేవారు. అప్పటికి 6 months ముందు నుంచి కూడాను నేను గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. కానీ ఆ మీటింగ్ విన్న తర్వాత ఆ రోజు నైట్ నేను డిసైడ్ అయ్యాను, స్టార్ కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే అనేసి. జూన్ 25th వచ్చి అవార్డ్ ఫంక్షన్ విజయవాడ. ఈ లోపు నేను స్టార్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నానండి. వరుసగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను విత్ అప్లయన్స్ గైడెన్స్ తోటి. అలా వర్క్ చేస్తున్న క్రమంలోనే జూన్ 25th కాదు కానీ 26th నేను స్టార్ ఫస్ట్ మంత్ కంప్లీట్ చేసుకోగలిగానండి. అప్పుడు నేను ఫుల్ గా బిలీవ్ చేశానమాట. అంటే మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా నమ్మకంగా చేయగలము, మనం అనుకోకపోతే అసలు ఏమీ చేయలేము అన్న క్లారిటీ ప్రాక్టికల్ గా నా విషయంలోనే నాకు చాలా హ్యాపీగా అర్థమైంది. సో కాన్ఫిడెంట్ తోటి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ వేసి నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ 20th లోపుగా కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను. 25th కంప్లీట్ చేశానండి. థర్డ్ మంత్ 20K అనుకున్నాను, 22nd కంప్లీట్ చేశాను అనమాట. అంటే 3 months కూడా మన మంత్ ఎండింగ్ కంప్లీట్ గా పెట్టుకోకుండా ఒక 10 days బిఫోర్ గానే పెట్టుకున్నాను టార్గెట్. సో 5-6 days డిఫరెన్స్ లో నేను కంప్లీట్ చేయగలిగానండి. ఇదే క్రమంలో నాకు అసలు ఒక ప్లాన్ ఇలా చేద్దామని ఐడియా లేకుండానే డైమండ్ వరకు వచ్చేసాను అనమాట అండి. డైమండ్ వరకు కూడా తీసుకోగలిగాను, చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ నుంచి టీమ్ సైజ్ ని బిల్డప్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాను.
అంటే మనకి ఇంత టీం ఉంటేనే ఇలా వచ్చింది కదా, ఇంక ఇన్కమ్ కూడా పెరగాలి, అసలు ఎలా ఉంటుంది ఏంటనేసి మన రవికృష్ణ గారిని కూర్చోబెట్టి అడిగితే, అలా కాదు సార్, మీరు ఇన్కమ్ కూడా పెంచుకునే దాని మీద దృష్టి పెట్టండి, ఎక్కడికైనా వెళ్ళి పని చేయగలగాలి, మనకి ఇక్కడంతే బ్రాంచ్లు ప్రతి చోట ఉన్నాయి కాబట్టి అని విషయం క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే స్టార్ అయ్యానో బిఫోర్ స్టార్కే నేను ఏం చేశానంటే అండి, షాపు మానేశానండి. మా పార్ట్నర్ చెప్పి, లేదు సార్ ఇంక నేను కంప్లీట్ అప్పుడే నాకు హైయెస్ట్ ఇన్కమ్ నాకు గోల్డ్ డైరెక్ట్లోనే 18,000 వచ్చిందనమాట. అప్పటికి 18,000 వచ్చిందా, ఇది బాగుంది కదా అనేసి మా పార్ట్నర్కి ఇప్పుడు మార్చి నెలలో డిస్కషన్ మా ఇద్దరికి. అతనే సమ్మర్ స్టార్ట్ అవుతుంది, అలాగనేసి అంటే, ఇంకా లేదు మీరు ఉండాలనేసి ఆయన, లేదు సార్ నేను ఉండలేనండి, ఇంకా నాకు ఇక్కడ బాగుంది, 18,000 వరకు వచ్చిందంటే నేను బయటకు వెళ్ళి వర్క్ చేసుకుంటే ఇంకా పెరుగుతుంది కదా అనేసి నేను క్లారిటీగా చెప్పాను. ఇంట్లో చెప్పాను, షాప్ దగ్గర చెప్పేవాడు. ఇంకా అలాగా మార్చ్ మంత్ ఎండింగ్ కల్లా నేను క్లోజ్ చేసుకొని ఇంకా ఫుల్ టైం పెట్టేశానండి. ఇంకా నేను షాప్కి వెళ్ళని క్లారిటీ ఇచ్చాను ఆయనకి. అతను కూడా ఇంకా సింగిల్ గా చేసుకోలేక డీలర్షిప్ అనేది వేరే వాళ్ళకి గుడ్ విల్ కి ఇచ్చుకున్నారు. సరే ఇంకా అతను ఎలాగైనా చేసుకోవాలి పర్వాలేదని చెప్పి ఇంకా నేను ఫుల్ టైం టేకప్ చేయడం మొదలు పెట్టాను. ఏప్రిల్ మంత్ గ్యాప్ తీసుకున్నానండి. మే నుంచి ఫుల్ టైం అంటే ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను కొత్త టీం తోటి. అలా చేస్తున్న క్రమంలోనే జూన్ మంత్ నాకు ఈ మీటింగ్ పడింది అనమాట. ఇది పురుషోత్తం దాస్ గారి మీటింగ్ పడింది. ఇంకా అప్పటి నుంచి నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నాను, తర్వాత డైమండ్ చేసుకున్నాను. ఈలోగా నాకు నచ్చిన పాయింట్ అంటే సార్ మళ్ళీ రిమైండ్ చేశారు నాకు, మనం ఉన్న చోటే కాదు ఎక్కడైనా సరే వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మా ఐస్ క్రీమ్ పార్లర్ ఉందండి, తునిలోనే ఉంది. దాని పాయింట్స్ 35 పాయింట్స్, నియర్ బై ఒక 20-30 కిలోమీటర్స్ లోపే ఉంది అది పరిధి. అంటే నేను అక్కడే బిజినెస్ చేయగలను, అక్కడే విస్తరించగలను, అతను నేను కలిపి, అవును కదా. కానీ మన వెస్టేజ్ అలా కాదు, ఆల్రెడీ నియర్ బై 6,000 బ్రాంచెస్ ఉన్నాయి, ఓవరాల్ ఇండియాలో ఉంది, ఇతర దేశాలకు కూడా ఉంది, మనం వెళ్ళగలిగి చేసుకుంటే కనుక. అందువల్ల కొంచెం లిస్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టేషన్ రాయడం మొదలు పెట్టాను నేను. ఓన్లీ ఊళ్ళోనే ఉంటేనే నాకు ఇలా ఉంది కదా. ఇంకా బయటికి వెళ్ళి చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో కదా అని లిస్ట్ అవుట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా బయటికి వెళ్ళి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ క్రమంలో నాకు బై ద గాడ్ గిఫ్ట్ మంచి టీం కూడా బిల్డప్ అయింది. మనకి టీం ఉంటేనే కానీ ఇందులో ఎదగలేమని ఒక బలమైన సంకల్పం పెట్టుకున్నాను. అది నిజం కూడాను. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కావాల్సింది మనకి టీం అండి. ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా టీం లేకపోతే ఇన్కమ్ తీసుకోలేము. ఆ నాలెడ్జ్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలంటే కనుక మనకి టీం బిల్డ్ అవ్వాలండి. టీం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా టీం సైజ్ మై నెట్వర్క్ ఎంత అంటే 5,000, 15,000, 25,000, 1,00,000, 2,00,000 అని చెప్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి కదా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ క్రమంలో నాకు అది అర్థమయ్యి ఇంకా టీం బిల్డప్ చేయడం మీద నేను దృష్టి పెట్టాను. ఇదే క్రమంలో నేను ఎలా చేస్తున్న ఆ టైంలో మళ్ళీ నాకు నెగిటివ్స్ రావడం మొదలుపెట్టినాయండి. నువ్వు ఇలా చేసుకుంటున్నావు కదా, బాగానే ఉంది కదా అని మా డిగ్రీ క్లాస్మేట్స్ కానీ, చుట్టాలు కానీ, రిలేషన్స్ కానీ ఇప్పటికీ కూడా చాలా ఎటకారంగా అవహేళనగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ నవ్వు. కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా, అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అనేసి నేను ఒకటే నమ్మాను లీడర్స్. ఏంటంటే ఆ మీటింగ్ వెళ్ళింది నేను, అందులో ప్రోడక్ట్ యూజ్ చేసింది నేను, ఇన్కమ్ తీసుకునేది నేను. అంటే నాకు తెలిసినంతగా అవతల వాళ్ళకి తెలియదు. ఎటకారంగా మాట్లాడుతున్నారంటే కనుక వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏ రకంగానూ సరే మాట్లాడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ చూసిన నేను చలించకూడదు. మన మీటింగ్స్ లో కూడా చెప్తుంటారు చూసారా, చెవిటి కప్పలా ఉండాలనేసి. చెవిటి కప్ప స్టోరీ అనేది నాకు బాగా చాలా చాలా ఇన్స్పైర్ చేసింది అనమాట. ఎంత చెవిటి కప్పలాగా మనం తయారవ్వాలనేది నాకు ఆ స్టోరీ కూడా బాగా నచ్చిందండి. ఎందువలంటే మనకి చుట్టుపక్కల నెగిటివ్ అనేది చాలా ఎక్కువ అండి. నెగిటివ్‌కే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ లోను. నిజాన్ని నమ్మడానికి ఎవరికైనా సరే కొంచెం టైం తీసుకుంటారు. సో ఎవరు ఏమైనప్పటికీ కూడా నాకు ఎప్పుడైనా బాధొచ్చినా, అదే ఏంటి నెగిటివ్ ఎలా మాట్లాడుతున్నారు, నేను చేసే కరెక్టా కదా అనుకుంటున్నారంటే తెలిసిన వెంటనే మా అప్లైనర్ తోటి వెళ్ళి కూర్చొని మాట్లాడేవాడినండి సార్ తోటే. కూర్చొని మాట్లాడితే, సార్ వాళ్ళు తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, మీకు తెలిసి ఆల్రెడీ ఇన్కమ్ స్టార్ట్ అయింది, మీరు ఎందుకు మళ్ళీ అలా ఆలోచిస్తున్నారని గట్టిగా చెప్పేవారు. సరే అని చెప్పి మళ్ళీ వెంటనే రీఛార్జ్ అయ్యేవాడిని.
ఇప్పుడు కూడా మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పటికి నేను చెప్తుంటాను మన టీం కూడాను, ఎవరైనా సరే ఇబ్బంది పడినా నీటుగా అంటే నిస్సత్వ అంటారు చూసారా, నీరసం చేసి అబ్బా నేను చేసే కరెక్ట్ కాదా ఇది, ఎంతమంది చెప్తున్నా సరే పని అవ్వట్లేదు అని అనుకున్న క్రమంలో ఏం చేయాలంటే అండి, వెంటనే మీ గ్రేట్ అప్లైనర్, మీకు ఎవరైతే యాక్టివ్ అప్లైనర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మ్యాటర్ అంతా డిస్కస్ చేయాలండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చాలా యాక్టివ్ అవుతారు, ప్లస్ పాజిటివ్ అవుతారు అన్నమాట. కంప్లీట్ గా పాజిటివ్నెస్ అనేది మీకు కంప్లీట్ గా వస్తుంది. అలా పాజిటివ్ గా ముందు మీరుంటేనే కదా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఎవరితోనో మాట్లాడతారు. అందువల్ల ఎటువంటి మాటలు కూడా మనం చెవికి ఎక్కించుకోకూడదు. కంప్లీట్ గా బ్లైండ్ గా ఉండాలి. ఎందువల్లంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మనకి ఎక్కడ కూడా బుక్స్ లో కానీ ఎక్కడ కూడా లేదండి. ఎక్కడ మనం స్టడీ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ జాబ్ కన్నా ఏ షాప్ లో, కనీసం షాప్ లో వర్క్ చేయడానికన్నా సరే కాస్త ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వర్క్ చెప్తూ వెళ్తూ ఉంటారు. అది కామన్. ఇందులోను 99% కామన్ గా అందరూ చేసే పని అండి. షాప్ కానీ ఆఫీసులో చేయడం కానీ, జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్, స్కూల్లో కానీ. నేను స్కూల్లో కూడా వర్క్ చేశానండి. శ్రీప్రకాష్, సిద్ధార్థ అండ్ నారాయణ, ఈ 3 కూడా చూశాను. మీ సేవ కూడా కొన్నాళ్ళు చేశాను. అంటే ఇక్కడ కూడా నాకు టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ అసలు లేదు. జీరో అనమాట. మనీ ఫ్రీడమ్ అంటే జీరో అని చెప్పొచ్చు. టైం ఫ్రీడమ్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులోకి వెస్టేజ్ లోకి ఎంటర్ అయ్యి వచ్చిన వెంటనే వచ్చింది అయితే అండి టైం ఫ్రీడమ్ అండి. చాలా హ్యాపీ అనమాట. మనం ఒకటే లీడర్స్, మనం చెప్తుంటాం కదా, మనీ కావాలి మనీ కావాలి, మనం లైఫ్ ని బాగా లీడ్ చేయడానికి మనీ కావాలి మనీ కావాలని. ఆ మనీని సఫిషియెంట్ గా మనం తీసుకోవాలి, ఎంత కావాలంటే అంతే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ మన చేతిలో కావాల్సిన టైం అండి. ఆ టైమే మన చేతిలో లేకపోతే ఎలా తీసుకుంటాం చెప్పండి. సో నేను షాప్ దగ్గర పెట్టిన ఆ పార్ట్ టైం కి నాకు గోల్డ్ డైరెక్టర్ వరకు 18 వరకు వచ్చానే. ఆ తర్వాత ఫుల్ టైం అంటే నా చేతులకి ఏమొచ్చింది, టైం. ఆ టైం నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఆ టైం నాకు కావాలి అంటే టైం ఉంటే చాలు, ఇందులో పెట్టుబడి ఎలాగో లేదు, కానీ అక్కడ నాకు ఏం కావాలనేది చాలా క్లారిటీ వచ్చింది. ఆ టైం అనేది నేను కొంచెం ఎక్కువ పెంచుకుంటే నా లైఫ్ స్టైల్ కొంచెం బాగుంటుంది అనుకున్న క్రమంలో ఆ మీటింగ్ పడిన సంవత్సరానికి మా ఇంటి ముందు 10 లక్షల కారు ఉందండి. చూసారా లీడర్స్ ఎంత గ్రేట్ నిజంగాను. ఆ విషయంలో నాకు ఇప్పటికి కూడా బ్లూస్ బాంబ్స్ వస్తుంటాయి. ఎందువల్లంటే అసలు అతి సామాన్యమైన లైఫ్ స్టైల్ అండి అది. అదే జాబ్స్ కి ట్రై చేసిన నాళ్ళు ట్రై చేసాము. తర్వాత ఇంకా ఏదో అయిపోయింది, కానీ ఏదో ఒకటి లైఫ్ స్టైల్ ఏదో లీడ్ చేస్తున్నాము అంటే బ్రతకడానికి తప్ప ఎదగడానికి కాదు అన్న క్లారిటీగా ఉంది నాకు అప్పటికి. సో ఈ క్రమంలో వెస్టేజ్ పరిచయం అవ్వడం, ఇలాగ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళడం, ఇదంతా చూసిన తర్వాత చిన్న డ్రీమ్ పెట్టుకుంటాం కదా. స్టార్టింగ్ అయితే మన డ్రీమ్ ఏమి ఉండదండి. నాకైతే ఏం డ్రీమ్ పెట్టుకోలేదు, నేను డ్రీమ్ పెట్టుకోలేదు అసలు. ఇది వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకుంటాను, ఇందులో నేను ఇలా ముందుకు వెళ్తానని అసలు 1% కూడా అసలు ఐడియా లేదు. ఏదో ప్రోడక్ట్ బాగుంది అంటున్నారు, వాడదాము, 10 మంది చెప్తే బాగుంటుంది అంటున్నారు, అంతవరకే ఆలోచించానండి నాది. కానీ ఇలా పెరుగుతున్న క్రమంలో అసలు బండి, పాత బండి మార్చి కెపాసిటీ కూడా కాదు నాది. అటువంటిది 10 లక్షల కారు ఇంటి ముందు పెట్టుకొని ఇవాళ ఫుల్ గా హ్యాపీగా ఫ్యామిలీ తోటి అండ్ లీడర్స్ తోటి టీమ్ తోటి కూడా సింగిల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానంటే ఎంత హ్యాపీ చూడండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. నిజంగానండి హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. వెస్టేజ్ అనేది మన లైఫ్ లో లేకపోతే గనక ఒక ధైర్యం ఉండదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఎందువల్లంటే మనకి ఎవరికైనా సరే కామగా కొంచెం అప్పులు ఉంటాయండి. అప్పులు లేకుండా ఏ మనిషి ఉండడు. అలాగే డ్రీమ్స్ లేకుండా ఏ మనిషి కూడా ఉండడు. ఏదో సాధించాలి, ఏదో సాధించాలనే ఆలోచన ఉంటది. ఆ సాధించడానికి మనకి ఏం కావాలి, ఇన్కమే కదా ఓవరాల్ గా. ఆ ఇన్కమ్ బయట అయితే వస్తుందో లేదో అని క్వశ్చన్ మార్క్. ఎప్పటికైనా సరే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తామంటే క్వశ్చన్, ఇంకంతే. అది తీరొచ్చు, తీరకపోవచ్చు. బట్ మనం వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి మీటింగ్ లోను మనం అబ్జర్వ్ చేస్తే 1,00,000 తీసుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాము. 5 లక్షలు 10 లక్షలు కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఒకటే, ఇంకా వాళ్ళకి వస్తుందంటే మనకు కూడా వస్తుంది. ఎవరు తీసుకెళ్ళలేదు అనుకోండి మనకు కూడా రాదు. అది కూడా నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఇప్పటికీ ధైర్యం ఏంటంటే ఎప్పటికైనా నేను 5 lakhs ఎర్నర్ గా ఉంటాను. వెస్టేజ్ లో 5 lakhs ఎర్నర్ గా ఉంటాను. 5 lakhs ఎర్నర్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 1 lakh ఎర్నర్ గా తయారవ్వాలి. తర్వాత 2 lakhs 3 lakhs 4 lakhs ఇలా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఇందులోకి వచ్చిన తర్వాత చూసారా నాకు డ్రీమ్ అనేది ఎంత పెద్ద చేసుకున్నాను. ఆల్రెడీ కార్ వచ్చింది, ఫారెన్ ట్రిప్ అవకాశం వచ్చింది, రీసెంట్ గా మొన్నే నేను పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు 1 lakh చివరిగా కూడా నేను తయారవుతాను.
అంటే ఇందులోకి రావటం వల్ల నేను అవకాశం ఉంది కాబట్టి ధైర్యంగా లైఫ్ని లీడ్ చేస్తున్నానండి. ఆ ధైర్యం అనేది మనకి ఎలా వస్తుంది? వెనకాల మనకి ఏదైనా ఇప్పుడు డ్రీమ్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక ₹1,00,00,000 ఇల్లు కట్టుకోవాలి అని పెట్టేసుకున్నాం ఆల్రెడీ మనందరం కూడా. చార్ట్ రూపంలో పెట్టుకుంటున్నాం చూసారు కదా! డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్ పెట్టుకున్నాం. దానికి ధైర్యం ఎవరు మనకి? బ్యాక్ సైడ్ మనకెవరున్నారు? వెస్టేజ్. ఆ వెస్టేజ్ ఉంది కాబట్టే మనం పెట్టుకుంటున్నామండి. అసలు వితౌట్ వెస్టేజ్ మనం డ్రీమ్ పెట్టుకోగలమా? ₹1,00,00,000 పెట్టి ఇల్లు అని అనుకోగలమా అసలు? అది జరుగుతుందా లేదా అని డౌట్ మనకే ఉంటుంది ఫస్టు. అందువల్ల అసలు డ్రీమే చేయలేము. కారు కూడా లగ్జరీ కార్ కూడా మనం డ్రీమ్ చేయలేము. కానీ ఇవాళ మన వెనకాతల ధైర్యం కొండంత ధైర్యం ఎవరున్నారండి? వెస్టేజ్ ఉంది కాబట్టి మనం డ్రీమ్ చేస్తున్నాం. ఒక నెల, 6 నెలలు, సంవత్సరం కొంచెం లేట్ అయినప్పటికి కూడా తీసుకుంటామనే ధైర్యం అనమాట. అంతే గదండీ! ఎప్పటికైనా సరే తీసుకుంటాము. ఒక నెల అటు ఇటు అవుతుంది. అసలు అదంటూ లేకపోతే మనం అంటూ ఏమి ఉండవు కామన్ పీపుల్. చెప్తున్నాను గదా! లైఫ్‌లోను 95% కామన్‌గా రెగ్యులర్‌గా చేసే పనే చేసుకుంటాం. 5% ఎవరుంటారు? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళే బాగా సంపన్నులవుతున్నారన్నమాట. సో, అందులోకి మనం రావటం అనేది చాలా అదృష్టం. ఇంక ఇందులో పట్టుకొని నిలబడుతున్నామా లేదా అనేది మనకు ఓన్ మైండ్ సెట్‌ని బట్టి ఉంటుందండి. నిజంగా రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. ఒక అంటే కొంతమంది పీపుల్ ఉంటారు చూసారు గదా! దీక్ష మంత్రదీక్ష, జపమాల ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోను వాళ్ళు 40 డేసో, 60 డేసో, 20 డేసో టైం పెట్టుకొని చాలా పర్టిక్యులర్‌గా నియమాలుంటాయి చూసారా? పర్టిక్యులర్‌గా మాంసం ముట్టకూడదు, ఇంకా బ్యాడ్‌గా మాట్లాడకూడదు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళు ఎంత స్ట్రిక్ట్‌గా చేస్తారండి. ఉట్టప్పుడు చేసిన దానికన్నా వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా అసలు అటు సైడ్ ఆలోచన లేకుండా, బ్యాడ్‌గా మాట్లాడకుండా, ఎవరిని నెగెటివ్‌గా చూడకుండా చాలా క్రమబద్ధంగా ఉంటారు. దానికి ఎవరు మూలం తెలుసండి? వాళ్ళు పైన వేసుకున్న కలరు దేవుడి యొక్క సంబంధించినటువంటి క్లాత్స్ బట్టలు కాదండి. వాటితో పాటు వాళ్ళ మైండ్ సెట్ మెయిను. నేను ఇందులో ఉన్నాను గాబట్టి, నేనివి చేయకూడదు అని స్టార్టింగ్‌లోనే ఫిక్స్ అయిపోయారు. స్టార్టింగ్‌లో ఫిక్స్ అయ్యారు గాబట్టి, ఆ మంత్రదీక్ష పూర్తయ్యే వరకు కూడా ఖచ్చితంగా బ్యాడ్‌గా మాట్లాడడం, అమ్మాయిల జోలికి వెళ్ళడం, నెక్స్ట్ మందు, సిగరెట్ సంథింగ్ ఏవైతే బ్యాడ్ ఉన్నాయో, అవన్నీ కూడా టచ్ చేయనని స్టార్టింగ్‌లో అనుకుంటారు గాబట్టి, ఆ కమిట్మెంట్ తోటి వాళ్ళు డిసైడ్ అయ్యి చాలా కరెక్ట్‌గా ఉంటారన్నమాటండి. చూసారా? ఆ కమిట్మెంట్ అనేది అంటే మైండ్ సెట్ అన్నమాట అక్కడ. ఆ మైండ్ సెట్‌ని స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళు ఫిక్స్ అయ్యారు గాబట్టి, వాళ్ళలా ఉండగలరండి. అలాగే, అలాగే దేనికైనా సరే ఓ జాబ్‌కి ఓ పర్సన్ 9 కల్లా ఎగ్జాక్ట్‌లీ ఎళ్ళాలండి. ఆ రోజు వర్షం పడినా, పిడుగులు పడినా, వరదలొచ్చినా సరే ఏం జేస్తాడు? బండి పని చేయకపోయినా ఆటోకో, ట్రైన్‌కో, రిక్షాకో ఏదోలాగా 9 కల్లా అక్కడ అటెండెన్స్ తంబేసుకుంటాడు. అవును కదా! అంటే కమిట్మెంట్ అన్నమాట. మైండ్‌లో అతనికేంటి 9 కల్లా నేనక్కడికెళ్ళాలి. ఎలా వెళ్తానో ఇంక అనవసరం. వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలంతే. అలాగా మైండ్‌ని మనం ట్యూన్ చేసుకున్నామనుకోండి, ఎంత బాగా ట్యూన్ చేసి మనం మైండ్‌ని కమిట్మెంట్‌గా నిలబెట్టుకొని స్ట్రాంగ్ చేసుకుంటే, మన వెస్టేజ్‌లో కూడా అలాగే సాధించొచ్చండి. ఖచ్చితంగా సాధించొచ్చు. మన వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా అదృష్టవంతులు. ఎందువల్లంటే మైండ్ సెట్ మనం స్ట్రాంగ్‌గా చేసుకొని మనం ఏం కావాలంటే అది ఇస్తుందండి. కాకపోతే కొంచెం వర్క్ చేయాలి. ఆ వర్క్ ఎలాగా కొంచెం గైడెన్స్ తీసుకొని కొత్త వాళ్ళని పరిచయం చేయడం, నాలుగు నాలుగు మాటలు చెప్పడం, నేర్చుకోవడం, చెప్పడం. మనం ఏం చేస్తున్నామండి ఎవరికైతే డబ్బులేం పెట్టించట్లేదు కదా! ఒక ఇంట్లోకెళ్తే 10 రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఆ 10 రకాల బ్రాండ్స్ బదులు మన వెస్టేజ్ బ్రాండ్‌ని అలవాటు చేస్తున్నాం. ఆ 10 రకాలు కాదమ్మా అవన్నీ పక్కన పెట్టి ఒకసారి మన వెస్టేజ్ బ్రాండ్ వాడి చూడండి. దాంతో పాటు హెల్త్‌తో పాటు మీకు సమ్ ఆదాయం కూడా స్టార్ట్ అవుతుంది. అని కొంచెం పర్ఫెక్ట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే గనక చాలామంది తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారండి. చెప్పడానికి మనం రెడీ. నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని చూసుకోవాలి. అంతే. మనం రెడీగా ఉన్నామో లేదో చూసుకోవాలి తప్ప వినేవాళ్ళైతే ఉన్నారు. వింటలేదు అంటున్నారంటే మీరింకా కొత్త వాళ్ళకి ఇంకా చెప్పట్లేదు. ఎందుకంటే వినని వాళ్ళున్నారు. అలాగని వినేవాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసుకుంటూ వెళ్ళాలండి. ఎందువల్లంటే ఇవాళ నాకు కొత్త టీమ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే మన సార్ చెప్తుంటారు. నోన్ నుంచి అన్నోన్ వరకు వెళ్తుందని. ఫస్ట్ మనకు తెలిసినోళ్ళుంటారు. తెలిసినోళ్ళ ద్వారా తెలియనోళ్ళొస్తుంటారు. తెలియనోళ్ళ ద్వారా చాలా మంది టీమ్ మనకి పెరుగుతుంటారు. ఇవాళ అలాగే అండి నాకు ఫస్ట్ లైన్‌లో ఉన్నటువంటి టీమ్ ద్వారా ఎవరు కూడా తెలియనటువంటి వాళ్ళతోటి నేను ఇవాళ వర్క్ చేయగలుగుతున్నాను. అంటే ఎక్కడి వరకు విస్తరించింది నా యొక్క సామ్రాజ్యం అంటే చూడండి. అంటే వెస్టేజ్ అనేది అంత అవకాశం ఇచ్చిందండి. ఈ పవర్ అంతా కూడా మనది కాదు. పవర్ అంతా కూడా కంప్లీట్‌గా వెస్టేజ్‌కే ఇవ్వాలి మనం.
మనం ఇవాళ కూర్చుని ఇవాళ ఎలా మాట్లాడుకుంటున్నా, ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత డ్రీమ్స్ పెట్టుకున్నా కారణం ఏంటంటే వెస్టేజ్ ఉంది కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం. అవును కదా? సో నా యొక్క చిన్న సామ్రాజ్యం ఎంతవరకు విస్తరింటే నా బోటికి నాకే ఇంతవరకు విస్తరిస్తే లక్షలు లక్షలు కోట్లు తీసుకున్న వాళ్ళకి ఎంత సామ్రాజ్యం ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తునిలో ఉన్నాను, ఐస్ క్రీమ్ పార్లర్ నడుతూ ఉండేవాడిని. తుని వరకే ఇందా నా పరిధి చెప్పాను కదా, 20 లేక 30 కిలోమీటర్స్ లోపే, 35 పాయింట్స్ అంతే లిమిట్. ఇంకా అంతకుమించి చేయాలంటే అంతకుమించి డబ్బులు 10 లక్షలు 15 లక్షలు క్యాపిటల్ అవుతుంది. దాన్ని పెట్టాలి, నేను పెడితే అవుతుంది, లేకపోతే లేదండి. అవును కదా? కానీ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఆల్రెడీ బ్రాంచెస్ పెట్టింది కాబట్టి నా యొక్క టీము ఈరోజు తిరుపతి, కాళహస్తి, పూరి, బెరంపూర్, యానం, తొండంగి, విజయవాడ, రాజమండ్రి, రామచంద్రపురం, కొత్తగా రీసెంట్గా నెల్లూరు, పలాస కూడా వెళ్ళిందండి. చూసారా? నేను అక్కడికి వెళ్ళి స్టోర్ పెట్టానా, లేదంటే పెట్టుబడి పెట్టి ఏమైనా చిన్నది 1 లక్ష రూపాయలైనా పెట్టి ఏమైనా ఇన్వెస్ట్ చేశానా? ఏమీ లేదు. అక్కడ ఉన్న స్టోర్ని యూజ్ చేయడం మొదలు పెట్టాను అంతే. అంటే ఇక్కడ నాకు టీం అయితే ఎలా ఉన్నారో అక్కడ కూడా నాకు కావాలి అనేది దృఢ సంకల్పం గట్టిగా పెట్టుకున్నానండి. దీంతో పాటు చింతూరు శ్రీనివాస్ గారి మీటింగ్‌లోను ఒక పాయింట్ తీసుకున్నాననమాట. ఆయన ప్రతి ఊర్లో కూడా మీ యొక్క టీం మినిమమ్ యూజర్స్‌గా ఉన్నవాళ్ళు ఒక 50 మందన్నా ఉండేవాళ్ళు తయారు చేసుకోండి అని చెప్పారు. ఆ పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఏ ఊరెళ్ళినా సరే 50 మంది, ఈ ఒక పర్సనే వస్తారు. ఎవరైనా సరే 50 మంది ఒకసారి రారు కదా! ఈ ఒక్క పర్సను నాకు 50 మంది అయ్యే వరకు నేను తిరగాలి. ఆ 50 మంది ఏంటి, 100 మంది అయినా సరే ఇంకా మంచిదే. అంతవరకు ఉండాలనేసి పెట్టుకొని మనం గనక వర్క్ చేసామంటే చాలా హ్యాపీ అండి. మనం వెళ్తుంటే 100 పీవీ, 200 పీవీ వస్తుంటది స్టార్టింగ్‌లోను. అది మనం కొంచెం వర్కౌట్ చేసి ఒక 6 నెలలో లేదా సంవత్సరం టైం పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ ఊరు నుంచి మీకు 10,000 పీవీ వస్తే ఎంత హ్యాపీ లీడర్స్ నిజంగాను. ఆ 10,000 పీవీ రావాలంటే ఇక్కడ 100 పీవీకి మనం బీజం వెయ్యాలి కదా! ఎవరో ఒకళ్ళ ద్వారా చూసారా, ఏదో తీగ ద్వారా డొంకలాగుతుందంటారు కదా! అలాగే ఎవరో ఒకళ్ళ ద్వారా ఒక సిటీలో గాని, ఎక్కడనో మారుమూల గాని, ఏదో ప్లేస్‌లో ఒక ఐడీ పడిందనుకోండి. దాన్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి, దాన్ని ఎలా యాక్టివ్ చేయాలని దాని మీద దృష్టి పెట్టుకోవాలి. దట్టు మన లీడర్స్ కూడా చెప్తుంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 పక్కల కూడా విస్తరించే అవకాశం ఉంది గాబట్టి మనం పెట్టుకోవాలి. 4 పక్కల కూడా మన టీమ్ విస్తరించాలి. ఉన్న చోట చేసుకుంటే గనక మీకు 10,000 అంటే 10,000 వస్తుంది. ఇంక బయట చేసినా, ఇందులో చేసినా ఒకలాగా ఉంటుంది. అది పెరిగే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు పెంచుకోపోవాలి? పెంచుకోవాలంటే మనం అది మన మైండ్ సెట్ అనేది కొంచెం ఇంకా బ్రాడ్‌గా విస్తరించాలండి. చూడండి, బ్రాడ్‌బ్యాండ్ ఎలా ఉంటుంది? ఉన్న చోటే ఉంటుందా అది? ఉన్న ఊళ్ళోనే ఉంటుందా? అలా ఉండదు గదా! ఎంత దూరం విస్తరిస్తే దానికి బ్రాడ్‌బ్యాండ్ అని పేరెలా వచ్చిందసలు? దాని పర్పసే అది. ఎంత దూరమైనా సరే వెళ్ళగలదు, విస్తరించగలదు. అలాగే మన మైండ్ సెట్ కూడా బ్రాడ్‌బ్యాండ్ లాగా ఉండాలండి. ఎంత దూరమైనా సరే ఎంత దూరం వెళ్తే అంత మంచిది. మనకే మంచిది. టీమ్స్ అనేది పెరుగుతాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా టీమ్ సైజ్ పెరుగుతుంది. పెరుగుతున్న క్రమంలోనే మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఒక 2-3 ఇయర్స్ అండి నిజంగాను. మన లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా మారిపోతుంది. నిజంగా ఇంకొకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన విజయవాడ ఫ్యామిలీ రియూనియన్‌కెళ్ళానండి. మన విజయరాజు గారు కండక్ట్ చేసిన దానికి. చాలా హ్యాపీ లీడర్స్ నిజంగాను. ఎందువల్లంటే నాకు బేగా అసలు ఎవరు కూడా డివోషనల్‌గా టచ్ అవ్వరు. కానీ గౌతమ్ బాలి సార్‌ని డైరెక్ట్‌గా చూసేసరికి నాకు మా యొక్క భగవంతుడు ఉన్నాడు కదా మనకి, లార్డ్ వెంకటేశ్వర నాకు ఇష్టమైన దేవుడు. నిజంగా వెంకటేశ్వర స్వామిని చూసినంత ఇదిగా నా కళ్ళంట నీళ్ళొచ్చినియండి. చాలా హ్యాపీ అనమాట సార్‌ని చూసేసరికి. ఇంక నిజంగా ప్రత్యక్ష దైవం అంటే ఇంక ఈయననమాట అనేసి అన్నట్టుగా ఇంక అసలు నో వర్డ్స్. క్లాప్స్ కొడుతున్నారు. సారు స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా నాకు ఇంకెక్కడో ఇంక తన్మయం అంటే చూసారా, ఫస్ట్ టైమ్ అండి నాకు నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఈ లోపు నేను ఎంతమందిని గెలిసినా, ఎవరిని గెలిసినా అసలు ఆ ఫీలింగ్స్ అసల అలాంటివి గుడికెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చామా అంతే. దానికి దీనికి కంపారిజన్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే గౌతమ్ బాలి సార్‌ని లైవ్‌లో అంత దగ్గర నుంచి చూసానో, నిజంగా నాకు లూస్ మోన్స్ ఆ ఒక్క రోజుని మర్చిపోలేను నిజంగాను. చాలా అద్భుతం అండి. ఎందువల్లంటే కొన్ని కోట్ల మందికి లైఫ్‌నిస్తున్నారండి సార్ నిజంగాను. ఎంతమందికండి? ఇప్పుడు మనలాంటి వాళ్ళకి మామూలుగానే లక్షలు చూసుకున్నోళ్ళు చూడడం, మనం మనం తీసుకోవడం కాదు. 5,00,000, 10,00,000 తీసుకున్న వాళ్ళు చూడడము, ఆ జాగ్వార్ అండ్ బెంజు, ఆడి కార్లు ఉన్నాయి చూసారా? వాడి పక్కన నించోవడం అనేది ఒక డ్రీము. ఇంకా అది అవ్వని పననమాట. మామూలుగా వెస్టేజ్ లేకపోతే గనుక. అవునా?
అలాంటిది మన లైఫ్ లోకి ఇస్తున్నారు. చిన్న ప్లాన్ డిజైన్ చేసి చక్కగా ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ని పరిచయం చేశారు. కొన్ని కోట్ల మంది దాని మీద బ్రతుకుతున్నారంటే ఆయన భగవంతుడు కాకపోతే ఇంకెవరు చెప్పండి. ఆ భగవంతుడే మనకి సార్ రూపంలో వచ్చాడు అనమాట. ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి కనిపిస్తారండి ఆయనలోను. ఏ దేవుడు నమ్ముకోండి ఆయన ఆ రూపంలో కనిపిస్తారు. నాకైతే ప్రత్యక్ష దైవంలా కనిపించారండి. నిజంగా ఆయన డైరెక్ట్ మనకి లైవ్ అనమాట. ఇంకా అతను ఆయన గనక లేకపోతే ఈ రోజు ఈ కోట్ల మంది కూడా ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు. ఇన్కమ్ వస్తుందా లేదా, తీసుకుంటారా లేదా అని తర్వాత అండి. కానీ ధైర్యం అనే మాట చూసారా, అది ఉండేది కాదు. ఇప్పటికి కూడా మనకి అందరికీ ఏముంది, ధైర్యం ఉంది నిజంగా. ఇవాళ కాకపోతే రేపైనా నేను ₹1,00,000 కొడతాను, మంచి కార్ తీసుకుంటాను, మా ఫ్యామిలీ మంచి హౌస్ లో పెడతాను, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తానని నమ్మకం ఉందా లేదా మనకి? మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన పేరెంట్స్ కూడా మనం బాగా చూసుకుంటాము అనేది ఒక ధైర్యం ఎవరి వల్ల వచ్చిందండి? మన వెస్టేజ్ వల్ల వచ్చింది నిజంగా. వెస్టేజ్ లేకపోతే ఇంత ధైర్యంగా మనం ఉంటామా? అందరిలాగే కామన్ పీపుల్ లాగా ఈతి బాధలతోటే ఉంటాం. ఇంకాను ఎప్పటికీ కూడా అలా ఉంటాం. కానీ ఈ ఈతి బాధలు అనేవి ఉన్నాయి చూసారా, అవి తీరతాయన్న ఆలోచన మన వెస్టేజ్ లో ఉండబట్టి వచ్చిందండి. లేకపోతే రాదు లీడర్స్, ఖచ్చితంగా రాదు. ఆ ధైర్యం అయితే లేదు ఎవరికి కూడా. ఓకేనండి. దీంతో పాటు మనకి దాంట్లో ఏంటంటే అండి, ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా మంచి ఒక ఆర్ట్ అన్నమాట. అది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రోడక్ట్ అంత బాగా వెళ్తుందండి. మన బిజినెస్ ఆధారపడింది, బేస్ అయింది మనకి ప్రోడక్ట్ మీద. ఆ ప్రోడక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ తీసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గనక ఖచ్చితంగా తీసుకుంటున్నారండి. మనం చెప్పే విధానంలోనే ఉంటుంది అనేసి మన అప్లైన్ చెప్తుంటారు చూసారా, ఇది ఇంత బాగా చెప్తున్నాను కానీ తీసుకోవట్లేదు, ఇలా లేదు అలా లేదు అని అనుకుంటాం. కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా చెప్పి ఇవ్వగలిగితే గనక ఐడి కూడా మనం అడగకుండానే వస్తుందండి. అసలు ఎవరిని కూడా జాయినింగ్ అనే మాట అనకూడదు. ఓకేనండి. సరే ఇలా జాయిన్ అవుతారా, అసలు ఇలా అవకాశం ఉంది బాగుంటుందా అని అనకూడదండి. జాయినింగ్ అనే అవకాశం ఇవ్వకుండా అనకుండానే మనం ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉండాలి. రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా జరిగింది ఒక మేడం ద్వారాను. దాంతో పాటు ఏంటంటే మన దగ్గర అవకాశం ఉంది, ఇస్తున్నట్టు ఉండాలి, అడుగుతున్నట్టు ఉండకూడదు. అయిపోయింది. తర్వాత ఐడి వేసే క్రమంలోనూ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, ఐడి వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ఓటీపీ అనే మాట అంటున్నారండి. ఓటీపీ. ఆ ఓటీపీ అనేది వినగానే అవతల కొత్త వ్యక్తి భయపడుతున్నారు. అమ్మ ఓటీపీ అడుగుతున్నారు ఏంటి అనేది. ఇప్పుడు చంద్రోళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేయడం లేకపోతే అయిపోవడం ఏదో చేస్తున్నారు. అందువల్ల మనకి అసలు ఓటీపీ అనే పదమే మన దాంట్లో ఉండదండి. ఓటీపీ కాదు అక్కడ మనకు వచ్చేది వెరిఫికేషన్ కోడ్. అంటే ఏంటి, మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టే అంటే ఆధార్ కరెక్టే అని చిన్నకి ఏంటంటారు ప్రూఫ్ అన్నమాట. దానికోసం వెరిఫికేషన్ కోసం కోడ్ వస్తుంది తప్ప ఓటీపీ కాదు. అందువల్ల మనం అడిగేటప్పుడు కూడా ఓటీపీ అని అడగకుండా వెరిఫికేషన్ కోడ్ అడిగితే సరిపోతుంది. తర్వాత ఒక 2 వస్తువులు వాడు అడిగినప్పుడు బలవంతంగా అయితే మిగిలిన వస్తువులు ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలిగితే సరిపోతుందండి. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మన టీమ్‌లోను కూడా టెస్టిమోనీస్ చాలా ఉన్నాయండి రిజల్ట్ వచ్చినవి. ప్రతీది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మినిమమ్ ఒక 1 అవర్ టైం పడుతుంది. కానీ రీసెంట్‌గా పారాలిసిస్‌కి వచ్చినటువంటి సిరిపురంలో ఒక ఆమె బెడ్ మీద ఉండేవారండి. ఆ బెడ్ మీద ఉన్న ఆవిడ మన ప్రొడక్ట్ కంటిన్యూ‌గా నెల రోజులు వాడేటప్పటికే ఆవిడకి వాయిస్ వచ్చి వాళ్ళ అమ్మాయిని పిలుస్తుందనమాట. వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉంటుంటారు ఆవిడ. అన్నం పెట్టు, ఇలా పెట్టు అనేసి మళ్ళీ రెండో నెలకి, మూడో నెలకి డెవలప్‌మెంట్ ఏంటంటే తిరిగి ఆళ్ళ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టిందండి కోపంతోటి. అంటే ఏంటి ఆవిడకి పవర్ పెరిగింది. కొంచెం లేసి కూర్చుంటుందనమాట. బాత్రూమ్ కూడా ఆవిడ ఇండివిడ్యువల్‌గా ఎళ్తుందండి ఇవాళ. చాలా హ్యాపీ నిజంగాను. మన ప్రొడక్ట్ వల్ల ఒక బెడ్ మీద ఉండిపోయి ఎప్పటినుంచి ఒక 3 ఇయర్స్ నుంచి ఉన్న ఆమె ఒక 3 మంత్స్ నుంచి రీసెంట్‌గా లేచి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వాళ్ళ అమ్మాయిని బేగా భోజనం టైంకి పెట్టకపోతే తిట్టేంత పవర్ మన దాంట్లో వచ్చిందండి. ఆ పౌడర్ ఉంటది కదా! కలుపు. ఆ టాబ్లెట్ ఉంది కదా! నాకివ్వి ఇంకా ఇవ్వలేదని అడుగుతుందట తిరిగి. స్టార్టింగ్‌లో వేయడానికి ఈవిడ ఇబ్బంది పడే ఆవిడ తిరిగి ఆ పేషెంటే అడుగుతుంది చూడండి. ఆ పౌడర్ కలుపు, కలుపు అనేసి. ఏంటి ఎలార్జినిన్. చాలా చాలా ఎక్సలెంట్ అండి. అలాగే చాలా మందికి ఇచ్చున్నాము. కాళ్ళు వాపు ఉన్న వాళ్ళకి గాని, గ్యాస్ట్రిక్ ఉన్నోళ్ళకి కామన్. ఇంకా రెగ్యులర్‌గా ఇచ్చేవేంటంటే మనకి జాయింట్ పెయిన్స్ కూడాను. జాయింట్ పెయిన్స్ కూడా రిజల్ట్ అయితే చాలా చాలా బా వస్తుందండి. కాపోతే బాడీ బాడీ యొక్క అదే హ్యూమన్ బాడీ యొక్క స్టెబిలిటీని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం పడుతుందండి. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒకేసారి ఇచ్చినప్పుడు మాత్రం ఒకే రిజల్ట్ రాదు. ఓ పర్సన్‌కి 2 మంత్స్ తగ్గితే, ఓ పర్సన్ థర్డ్ మంత్ గాని, ఫోర్త్ మంత్ గాని తగ్గుతుంది.
అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకుని అవతల చెప్తూ ఉండాలి. ఎందువల్లంటే మనం ఇచ్చేది ఫుడ్ కాబట్టి, ఆ ఫుడ్ బాడీకి వంట పట్టడానికి, అది లోపల ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుందండి. ఆ టైంకి రట్టి క్రమంలో నువ్వు వెంటనే తగ్గదు. వాళ్ళకి ముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి, చక్కగా వాడతారు. రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. వాళ్ళకి కొంచెం హ్మ్, కాంటాక్ట్‌లో ఉండాలండి. వాడుతున్న క్రమంలో కాంటాక్ట్‌లో ఉంటే సరిపోతుంది. ఇదే క్రమంలో మనం చూసుకుంటే ఈ రోజున పొల్యూషన్ ఎంత ఎక్కువ పెరిగిందండి. ఢిల్లీతో సమానంగా అన్ని ఊర్లోనూ కూడా బాగా పెరిగిపోయింది. అవును కదా! ఆ పొల్యూషన్ వల్ల లంగ్స్‌కి ఇబ్బందవుతుందండి. అవును కదా లీడర్స్? ఆ లంగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లంగ్స్ ఒకసారి ఇన్ఫెక్షన్ అయిందంటే కూడా క్లియర్ అవ్వడం చాలా ఇబ్బంది. మన కష్టం. ఈవెన్ డెత్స్ మనకి ఎలా జరుగుతున్నాయంటే అంటే మరణాలు ఇండియాలో మరణాలు ఎక్కువ శాతం ఒక 10కి 1, 2 లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతున్నాయండి. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది? పొల్యూషన్ బాగా ఎక్కువైపోవడం వల్ల. ఆ పొల్యూషన్ బాగా ఎక్కువ ఎక్కడవుతుంది? ఫ్యాక్టరీస్‌లో వచ్చే పొగ. అవునండి. ఫ్యాక్టరీస్‌లో వచ్చే పొగ వల్ల పెద్ద పెద్ద వాహనాలకొచ్చే పొగ వల్ల బళ్ళు, కార్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా? లారీలు, బస్సులు అబ్బబ్బా! ఎంత దుమ్ము, ధూళి. ఇవాళ మనం కూడా లేడీస్ అయితే స్కార్ఫ్ అసలు వదలటం లేదు. మగవాళ్ళకి కూడా ఈ మధ్య మాస్క్ కంపల్సరీ పెట్టుకుంటున్నారు. కార్‌లో ఉంటే ఇంకా ఇబ్బందే లేదు. కానీ రకరకాలుగా పొల్యూషన్ బాగా ఎక్కువవుతుందండి. దుమ్ము, ధూళి చాలా ఎక్కువవుతుందనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మనం అరికట్టడం ఎలా? అసలు అరికట్టగలమా? మనం ఇండివిడ్యుయల్‌గా నించొని రోడ్డు మీద నించొని అనౌన్స్ చేస్తే ఏమైనా పనవుతదా అండి? అవ్వదు కదా! ఈవెన్ గవర్నమెంట్ సైతం చేతులెత్తేసింది. అంటే పొల్యూషన్ తగ్గే విధానం అయితే ఎక్కడ కనిపించట్లేదు. అవకాశం లేదు. తగ్గించాలని గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బట్ అంత క్లియర్ కట్‌గా అక్కడ ప్లానింగ్ అనేది లేదనమాట. సో, అటువంటి దాన్ని సైతం అరికట్టడానికి మన దాంట్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉందండి. దానికోసం కొంచెం ఒక 2 మాటలు చెప్పుకుందాం మనం. మన యొక్క వెస్టేజు రిలీజ్ చేసినటువంటి వినూత్నమైన రివల్యూషనరీ యూనిక్ ప్రొడక్ట్, ఎక్సలెంట్ ప్రొడక్ట్ దట్ ఈస్ వెస్టేజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. సూపర్ ప్రొడక్ట్ అండి నిజంగాను. దీనికోసం ఒక్క 4 మాటలు చెప్పి ఇవ్వగలిగితే గనక మన బండి సూపర్ ఇంక ఉంటుంది. పొల్యూషన్ కూడా అరికట్టగలం అనమాట. అంటే మనం మంచి ఎన్విరాన్మెంట్‌ని తయారు చేసిన వాళ్ళం అవుతామండి. సూపర్ ప్రొడక్ట్ లీడర్స్ నిజంగాను. దానికోసం ఒక 4 మాటలు చూసుకుంటే గనక ప్రతి 10 మందిలోనూ కూడా చనిపోయే వ్యక్తుల్లో ఇద్దరిలో కారణం ఏమవుతుందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అనమాట. అది ఎలా వస్తుంది? మనం అనుకున్న ప్రకారం పొల్యూషన్ వల్ల వస్తుంది. అంతే కదండీ! అసల ప్రొడక్ట్ ఏంటి? మ్యాక్ డ్రైవ్ ప్రొడక్ట్ ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుందని చూసుకుంటే గనక, మ్యాక్ డ్రైవ్ ప్రొడక్ట్‌లోను ప్యాకెట్‌లో ఏముంటుందంటే అండి మెటీరియల్ ఏముంటుందంటే జింకోనియం, ప్లాటినం అనేది ఉంటుందండి. ఈ 2 కలిపి ఒక లిక్విడ్ రూపంలో 30 ఎంఎల్ ఉంటుంది లీడర్స్. 30 ఎంఎల్ అన్నమాట. ఈ 30 ఎంఎల్ లిక్విడ్‌లో ప్లాటినం ఉంది చూసారా? ఆ ప్లాటినం స్టీల్ కంటే కూడా 20 రెట్లు స్ట్రాంగ్‌గా ఉంటుందండి. 20 టైమ్స్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మరియు అది ఎలా ఉంటుందంటే 6 టైమ్స్ స్మూత్‌గా గూడా ఉంటుంది. 20 టైమ్స్ స్టీల్ కన్నా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్టీల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది చూడండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది గదా! దాని కానీ ఆ స్టీల్ కన్నా 20% ఎక్కువుంటుందిది. ఒక 6% 6 టైమ్స్ మనకి స్మూత్‌గా కూడా ఉంటుందండి. అసలిది జింకోనియం, ప్లాటినం వేసినటువంటి లిక్విడ్ అంటే నానో రెజనేజర్ చెప్పుకోవాలంటే గనక అది మనకెలా ఉపయోగపడుతుంది? బండిలో వేసిన తర్వాత అంటే ప్రతి వెహికల్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుందండి? ఇంజిన్. ఇంజిన్ స్టార్ట్ అయితేనే గాని ఏ బండి కూడా నడవదు. అది ట్రైన్ గావచ్చు, బస్సు, కారు హెవీ లోడ్ వెహికల్ ఏదైనప్పటికీ కూడా మనకి ఇంజిన్ మెయిన్ అనమాట. మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో హార్ట్ లేకపోతే మనిషే లేడు గదా! అలాగే ఇంజిన్ లేకుండా ఏ బండి కూడా స్టార్ట్ అవ్వదండి. బండే లేదసలు. ఓకేనా? ఒక బండి స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాంపుల్ టూ వీలర్ తీసుకుందాం. టూ వీలర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది గదా! ఇంజిన్ స్టార్ట్ అయితేనే బండి స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ అయ్యి మనం వెళ్తూ ఉంటాం. అవును కదా! ఈ వెళ్తున్న క్రమంలో ఇంజిన్ పార్ట్‌లో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇంజిన్ హెడ్‌కి లోపల ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయరు ఎంత స్మూత్‌గా ఉంటుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు చాలా వెరీ థిక్ అండ్ స్మూత్ అనమాట. షార్ప్‌గా ఉంటుంది. దాంట్లోకి ఒక గుండు లాంటి పదార్థం వెళ్లి సైకిల్ అంటారన్నమాట. అప్ అండ్ డౌన్‌గా, రౌండ్‌గా తిరుగుతూ ఉంటుందండి. ఆ యొక్క ఐటెమ్‌ని ఏమంటామంటే పిస్టల్. ఆ పిస్టల్ అనేది హెడ్‌లోకి లోపలికి వెళ్లి బయటికి రావడం, లోపలికి వెళ్లి బయట రావడం అనేది చాలా స్పీడ్‌గా జరుగుతూ ఉంటుందండి. అంటే బండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఆపే వరకు కూడా జరిగే ప్రాసెస్ అది.
ఇలా జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే అలాగా రన్ చేయగా ఆ యొక్క స్మూత్ గా ఉండే లేయర్ ఉంటే చూసారా, ఆ లేయర్ అనేది రఫ్ గా తయారైపోతుంది అనమాట. ఎంత స్మూత్ గా ఉన్నది కూడా చాలా రఫ్ గా తయారైపోయి దాని మీద స్క్రాచెస్ కూడా పడిపోతాయండి. ఆ స్క్రాచెస్ పడిన క్రమంలో ఏం జరుగుతుందంటే మనకి పైకి రిజల్ట్ ఎలా వస్తుందంటే స్మెల్ రూపంలో కానీ ఇంజిన్ ఆయిల్ ఏమవుతున్నప్పుడు అప్ అండ్ డౌన్ అవడంతో బయటకు వచ్చేసి సైలెన్సర్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ అవ్వడం, కొన్నాళ్ళకి ఆ, ఒక్కొక్క చుక్క రావటం, ఆ తర్వాత ఏంటి పొగ రావటం కూడా జరుగుతుంది. పొగ వస్తుందంటే దాని అర్థం ఏంటి, ఇంకా అయిపోయింది దాని లైఫ్ టైం, అంటే ఇంజిన్ బోర్కి వస్తుందని చెప్తూ ఉంటాం. అవును కదా. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ స్మూత్ లేయర్ రఫ్ గా తయారైపోయి ఆయిల్ అనేది పంపింగ్ కరెక్ట్ గా జరగక పైకి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే ఆయిల్ రివర్స్ గేర్ లో పైకి వచ్చిందో ఏదో రూపంలో మనకి పైకి వస్తుంది అనమాట ఇంజిన్ దగ్గర నుంచి. ఒకసారి ఇంజిన్ దగ్గర కూడా చూడండి, బ్లాక్ గా మడ్డుగా అయిపోతుంటుంది. అవును కదా. అది ఏంటంటే అక్కడ లోపల లేయర్ అనేది స్క్రాచెస్ ఎక్కువ పడినాయి. ఆ స్క్రాచెస్ అనేది తీసుకోలేదనుకోండి మనకి బండి ఇంకా పనిచేయదు, అంటే ఇంజిన్ పనిచేయదు. ఇంజిన్ బోర్కి వస్తుంది అనుకోండి బండి ఇంకా పక్కన పెట్టాల్సిందే. అవును కదా. ఇప్పుడు ఈ క్రమంలో మెకానిక్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఇంజిన్ మార్చాలి అని చెప్తుంటారు. ఇంజిన్ ఇంజిన్ మార్చాలని చెప్పి వేల కొద్ది డబ్బులు తీసుకుంటాము. అయినప్పటికీ కూడా అది పర్ఫెక్ట్ గా తయారవుతుందా, తయారవదు. బోర్కు వచ్చింది బోర్కు చేయాలని ఉంటారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తారో తెలీదు. ఒక నెల 2 నెలలకి మళ్ళీ సౌండ్ రావడం మొదలు పెడుతుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇంత శ్రమ పడి ఇన్ని వేలు కూడా ఖర్చు పెట్టకుండా మనకి సింపుల్ గా అయిపోయే విధానం ఏంటంటే మన యొక్క ఎలక్ట్రోలైజ్ నాను మన యొక్క మ్యాక్ డ్రైవ్ మనకి ఏం చేస్తుందంటే ఇలా తిరుగుతున్న క్రమంలో ఒక లేయర్ ఉంటుంది చూసారా, మనం ఈ 30 ml ప్యాకెట్ ని కూడా బాగా షేక్ చేయాలండి. వేసే ముందు బాగా షేక్ చేయాలన్నమాట. ఇంజిన్ ఆయిల్ వేసిన ఒక 1 వీక్ తర్వాత కనుక అదే అదే ప్లేస్ లో మనం క్యాప్ ఓపెన్ చేసి 30 ml కూడా ఒకసారి వేయాలి. వేసే క్రమంలో ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే ఆ ప్యాకెట్ కి మనం చెప్పినటువంటి మెటీరియల్ చూసారా, లోపల జింకోనియం ప్లాటినం ఉంది చూసారా, ఆ యొక్క మెటీరియల్ సాసెట్స్ రూపంలో అక్కడక్కడ మూలంటే అంటుకుపోయి ఉంటాయండి. ఎందుకంటే స్టీల్ ప్లాటినం కదా, అండ్ అడుగున అంటుకుపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 30 to 50 టైమ్స్ అయితే షేక్ చేయాలి. చాలా గట్టిగా షేక్ చేయాలండి. నేను ఆల్రెడీ బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వేసేటప్పుడు ఏదో ఒక మూల ఉండిపోతుంది, మనం బాగా చేసాం కదా అనుకుంటాం. చూడండి, ఏ ఆయిల్ ప్యాకెట్ షాంపూ ప్యాకెట్ ఒకప్పుడు వాడేవాళ్ళు కదా, బాగా అంటే షేక్ చేయకుండానే పిండి ఇలా లాగేసేవాళ్ళం. కానీ ఇది అలా కాదు. చాలా సేపు షేక్ చేసిన తర్వాత అది బాగా స్మూత్ గా వాటర్ లిక్విడ్ అయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత మీకు బయటకు వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఉండిపోకుండా చూసుకుని ఆ ఇంజిన్ ఆయిల్ వేసారనుకోండి, ఎక్కడ ఇంజిన్ ఆయిల్ వేసిన 1 వీక్ లోపు మనం ఇక్కడ వేసుకుంటే గనక మీకు లోపల ఏం జరుగుతుందంటే స్మూత్ గా ఉన్నది బాగా స్క్రాచెస్ పడిందని చెప్తున్నాం కదండి. మ్యాగ్నో ఇంజిన్ ఆయిల్ ఎంత వేసిన తర్వాత ఆ స్మూత్నెస్ ని ఆ స్క్రాచెస్ ని అలా క్రమక్రమంగా తగ్గిస్తుందండి. మెయిన్ కంప్లైంట్ ఎక్కడైతే ఉందో మన యొక్క సప్లిమెంట్స్ కూడా చెప్తుంటాం చూసారా, మీకు పెయిన్ అంటే పెయిన్ తగ్గించి ఊరుకుంటాయండి బయట టాబ్లెట్స్. మనది అలా కాదు. ఆ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఆ మూలాల మీద పనిచేస్తుందని చెప్తూ ఉంటాం. అంతే కదా. ఇది కూడా అంతే అండి. ఎక్కడైతే మనకి స్మెల్ వస్తుంది, ఆ ఇంజిన్ ఆయిల్ సౌండ్ వస్తుంది, ఇంజిన్ ఆయిల్ మన ఆయిల్ కారుతుంది అని చెప్తుంటాం చూసారా, వైబ్రేషన్ వస్తుంది, ఈ అన్నిటికీ మూలమైంది ఏంటి, అక్కడ స్క్రాచెస్ పడినాయి. ఆ స్క్రాచెస్ పైకి ఎవరికి కనిపిస్తాయా, కనిపించవు. ఆ స్క్రాచెస్ మీద మనకి ఇంజిన్ ఆయిల్ వెళ్ళి ఆ స్క్రాచెస్ మీద మళ్ళీ ఆ పైన పిస్టల్ తిరుగుతూ ఉంటుంది చూసారా, ఆ పిస్టల్ తిరుగుతున్న క్రమంలో ఈ ఆయిల్ వంట పట్టడానికి ఈ వెంటనే రాదండి రిజల్ట్. వేసిన వెంటనే కూడా మీకు సౌండ్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఎప్పటికి వస్తుంది, బండికి వేసిన తర్వాత 100 to 400 కిలోమీటర్స్ అండి బండి నడవాలి. ఖచ్చితంగా నడవాలి. నడిచిన తర్వాత అప్పుడు మీకు పికప్ అనేది చాలా బాగుంటుంది, మైలేజ్ కరెక్ట్ గా వస్తుంది, ఇంజిన్ నుంచి ఎటువంటి సౌండ్ కూడా రాదు, ఖచ్చితంగా రాదండి. తర్వాత మీకు మైలేజ్ కూడా పెరుగుతుందండి. ఎటువంటి స్మోకింగ్ కెపాసిటీ కూడా మీకు రాదనమాట. ఎందువల్లంటే మీకు మన సప్లిమెంట్స్ లాగే సేమ్. మనం ఎన్నాళ్ళు చెప్తుంటాం టైము, 3 to 6 months కి వాడుకోవాలి, రిజల్ట్ బాగుంటుందని చెప్తుంటాం కదా. వెంటనే ఇలా ఇచ్చిన 2 రోజులకే రిజల్ట్ రాదు, ఏది కూడా రాదు కదా. అలాగే మన యొక్క మ్యాక్ డ్రైవ్ కూడా ఇంజిన్ ఆయిల్ కూడా ఏం చేస్తుందంటే
100 మినిమం 100 మ్యాక్సిమం 400 కిలోమీటర్స్ వరకు మీరు రన్ చేయగలిగితే బండి చేసిన తర్వాత ఈ లోపల లేయర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చాలా స్మూత్ గా తయారవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మీకు ఇంజిన్ లోంచి ఎటువంటి సౌండ్ రాదు, వైబ్రేషన్ రాదు, స్మెల్ రాదు, మైలేజ్ కూడా పెరుగుతుందండి. మీరు ఫీల్ అవుతారు నిజంగాను కొత్త బండి నన్ను నడుపుతున్నాను అనుకుంటారన్నమాట. చూడడానికి బండి పాతదే, బట్ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది చూసారా, చాలా కొత్తగా ఉంటుంది, చాలా హ్యాపీగా మృదువుగా ఉంటుంది. సూపర్ అండి నిజంగాను. సూపర్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. దీని మీద కూడా మనం దృష్టి పెట్టి బయట చెప్తే గనక పొల్యూషన్ తగ్గించడం వల్ల అవుతాము, మంచి బిజినెస్ కూడా మనకు వస్తుందండి. ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే వేశాను, ఆ ఫీల్ నాకు ఉంది. బట్ మైలేజ్ చూడడానికి మోనోమీటర్ ఉంటే చూసారా ముళ్ళు, అది కాస్త బ్రేక్ అయిందండి, ఇరిగిపోయింది అనమాట. బండి మార్చి క్రమంలో ఉన్నాను కాబట్టి, మార్దామని ప్రాసెస్ లో ఉన్నాను కాబట్టి అది నేను ఇంకా బాగు చేయించలేదు. కానీ స్మూత్నెస్ అయితే సూపర్ అండి నా బండి. ఎప్పుడో వేసాను ఒక 2 ఇయర్స్ బ్యాక్. అది ఎన్నాళ్ళకి వేయాలి అంటే కనుక ఒకసారి వేసిన తర్వాత మినిమం 30,000 కిలోమీటర్ వరకు మళ్ళీ అవసరం లేదండి. అది కార్కైనా, బైక్ అయినా, లారీకైనా, బస్ కైనా, దేనికైనా సరే. టూ వీలర్ టూ వీలర్ ప్యాకెట్, 4 వీలర్ ప్యాకెట్ ఉంటాయండి మన దాంట్లో. టూ వీలర్ ప్యాకెట్ ఏంటంటే 2 వీలర్ బళ్ళకి అండ్ ఆటో కూడా వేసుకోవచ్చు. 3 వెహికల్స్ ఆటోస్ ఉంటాయి చూసారా, వాటికి కూడా వేసుకోవచ్చండి. ఒక ప్యాకెట్ సరిపోతుంది. అలాగే 4 వీలర్ ఉంది, కారు, లారీ, హెవీ లోడ్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఏం చేస్తారంటే కారుకి అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది. బట్ 10 లీటర్స్ దాటినటువంటి ట్యాంక్ పవర్ ఉంటుంది చూసారా, లారీస్, హెవీ లోడ్ వెహికల్స్, వాటికైతే 2 లేక 3 పడతాయండి ప్యాకెట్స్. అవి పడిన తర్వాత ప్రతి దేనికైనా సరే 30,000 కిలోమీటర్ వరకు మళ్ళీ వేసే పని ఉండదు. ఆ స్మూత్నెస్ పెరుగుతుంది, బండి ఇంజిన్ లైఫ్ టైం కూడా పెరుగుతుందండి. నిజంగా సూపర్ ప్రోడక్ట్ లీడర్స్. దీనికోసం ఇంకా క్షుణ్ణంగా తెలుసుకొని దీన్ని ప్రమోట్ చేయగలిగితే కనుక, దీని యొక్క ఎంఆర్పి వచ్చి 2 వీలర్స్ యొక్క ఎంఆర్పి వచ్చి 2,060 అండి. మనకి డిపి మీద 1450కి వస్తుంది. పివి వచ్చి 48.3 పాయింట్స్ అండి. సూపర్ నిజంగాను. నెల మొత్తం మీద ఒక నలుగురు చెప్తే ఇద్దరు తీసుకుంటే మీకు 100 పివి అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ 97 పాయింట్స్ వరకు వస్తుంది మనకి. ఇంకా 3 పాయింట్స్ ఏదో చిన్న ఐటమ్ తీసుకుంటాం, అంతే కదా. అంటే నెల మొత్తానికి ఒక ఇద్దరికి ఇవ్వాలని పెట్టుకుంటే మీరు చేసే 100 పీవీతో పాటు అడిషనల్ గా 100 పీవీ కూడా తీసుకోవచ్చు. ఇలా కూడా ఓకేనండి. 4 వీలర్స్ ఉంది. 4 వీలర్స్ ఎంఆర్పి వచ్చి 2,630 రూపాయలు. డిపి వచ్చి 1850. మనకి పాయింట్స్ వచ్చి 61.67 అనమాట. ఎక్సలెంట్. దాన్ని కూడా మనం వాడచ్చు. కాకపోతే బండి కొన్న వాళ్ళకైతే ఇది ఉపయోగపడదండి. అంటే కొత్త బండ్లు ఉన్నాయి చూసారా, దానికి అవసరం లేదు. ఆ లేయర్ అనేది చానాలు వస్తుంది అనమాట. బండి లేయర్ స్క్రాచెస్ ఎప్పుడు పడతాయి, మినిమం 25,000 కిలోమీటర్లు దాటిన తర్వాత మీకు అది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దీన్ని యూజ్ చేస్తే దీని రిజల్ట్ ఉంటుంది తప్ప మీకు అనవసరంగా మనం వాడుకునే ప్రోడక్ట్ ఏం కాదు కదా. సో ఆ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి, బండి లైఫ్ టైం అయిపోతున్న వాళ్ళకి ఇవ్వండి. అంటే ఎప్పటి నుంచో రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి వాడుతుంటారు చూసారా బళ్ళు, ఎక్కువ శాతం అలాగే ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. రీసెంట్ గా తీసి బండి ఒక 6 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ ఉండదండి. ఎందువల్లంటే ఇంజిన్ పికప్ బాగుంటుంది, లేయర్ అనేది కూడా బేగా పాడవదు. ఆ స్క్రాచెస్ అనేది రావడానికి కూడా టైం పడుతుందండి. అటువంటి వాళ్ళకి ఇచ్చామంటే కనుక ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ స్క్రాచెస్ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనం ఇస్తే గనక మళ్ళీ 30,000 కిలోమీటర్స్ వరకు కూడా ఇచ్చే పని లేదండి. నిజంగా సూపర్ ప్రోడక్ట్. దీన్ని కూడా మనం ప్రమోట్ చేసుకొని మన బిజినెస్ లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చండి. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మన గ్రేట్ రవికృష్ణ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. మన లైఫ్ స్టైల్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇంకొక పాయింట్ అండి ఏంటంటే, గౌతమ్ బాలి సార్ చెప్పిన పాయింటే, మనకి బిజినెస్ ప్లాన్ పెట్టారు చూసారా, ఈ బిజినెస్ ప్లాన్ అనేది సారే క్రియేట్ చేశారు. అవును కదా, గౌతమ్ బాలి సారే డిజైన్ చేశారు. ఆయన మొన్న హిందీలో చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, ఇదే ప్లాను మళ్ళీ నేను తిరగరాయలేను. చూసారా ఎంత క్లియర్ గా చెప్పారో. ఇదే ప్లాన్ మళ్ళీ నేను తిరగరాసి మీకు అందివ్వలేను అంటే, దీన్ని అంత బాగా డిజైన్ చేశారు. అది భూమిలోకి వేళ్ళలోకి పాతుకుపోయిందండి. ఆ పాతుకుపోయింది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇవాళ కదా. దాన్ని మళ్ళీ ఇలాంటిది ఇంకోటి తయారు చేయమంటే కూడా తయారు చేయలేరు. ఇంక అయిపోయింది అక్కడితోటి. అంటే ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళందరూ మనందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు అనమాట. దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ యూజ్ చేసుకొని మంచి మంచి ఆదాయం తీసుకోవచ్చు లీడర్స్. ఈ వెస్టేజ్ బిజినెస్ ఎవరిది, మీది అని చెప్తున్నారు సారు, డైరెక్ట్ గా చెప్తున్నారండి. ఆ వెస్టేజ్ బిజినెస్ ఓనరు నేను కాదు, మీరే. అది చూసారా వర్డ్ ఎంత బాగుందో.
అందువల్ల చెప్తూ ఉంటాం మై నెట్వర్క్ ఉంటుంది, మై పీవీ అని ఉంటుంది ఎక్కడ కూడాను. మై వెస్టేజ్ డాట్ కామ్ అని కూడా ఉంటుందండి. అంటే మై అంటే ఎవరు? నాది. వెస్టేజ్ బిజినెస్ నాది, నెట్వర్క్ నాది, పీవీ నాది, ఇన్కమ్ కూడా నాదే. అవును కదా! అంత క్లియర్ కట్‌గా ఒక బాసే చెప్తున్నారంటే ఇంక మనం చేయడానికి ఇంకా ఆలోచించాలా లేదా చెప్పండి? సూపర్ అండి నిజంగాను. వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి అదృష్టవంతులు. అతి త్వరలోనే మనందరూ కూడా లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి 1,00,000 అయితే ఈజీగా టచ్ చేస్తామండి. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఒక్క 6 మంత్స్. ఈవెన్ ఒక్క 6 మంత్స్ ప్రతి ఒక్క లీడర్ కూడా 1,00,000 టచ్ చేస్తారు. ఇక మీరు నమ్మండి అంతే. పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం అదే వస్తుంది ఖచ్చితంగాను. ఓకేనండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ అప్లైన్ రవికృష్ణ గారికి, భూపతి సార్‌కి అండ్ లీడర్స్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కూడా థాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క డ్రీమ్ అండి. నా యొక్క ప్రెజెంట్ షార్ట్ టైమ్ డ్రీమ్ అయితే 6 మంత్స్‌లోగా 1,00,000 టచ్ చేయాలి సార్. ఖచ్చితంగా టచ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ జర్నీ సార్. సో నిజంగా మీ యొక్క జర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. సో ఈరోజు మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సో వీటి నుంచి ఎలా ఉండాలి, ఎలా వర్క్ చేసేది అన్నది తెలుసుకొని సో అర్థం చేసుకుని ఉంటారనుకుంటాను. సో అదేవిధంగా లాస్ట్లో చెప్పిన మ్యాక్ డ్రైవ్ కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. సో అందరికీ కూడా మ్యాక్ డ్రైవ్ మీద డౌట్స్ అనేవి క్లియర్ అయి ఉంటాయి. సో అదేవిధంగా ఎక్కువ మంది కూడా దాన్ని ప్రమోట్ చేస్తారండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సార్ గుడ్ మార్నింగ్. రవితేజ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ అండి, సూపర్. మీ జర్నీ చాలా అద్భుతంగా చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లీడర్స్ చూడండి, ఎంత నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయనలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఏ రోజు కూడా ఎక్కడ ఏ పని చేస్తున్నా సరే, ఆయన ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏం చేసినా సరే అనుక్షణం ప్రతి క్షణం కూడా వెస్టేజ్ గురించి ఆలోచించేవారు. ఎక్కడుంటే అక్కడ టీంతో మాట్లాడుతుండడం కానీ విడిచిపెట్టలేదు. వెస్టేజ్ లో ఉన్నాము అనేది కాదండి, దాన్ని మనం ఎంతవరకు గట్టిగా పట్టుకొని పనిచేస్తున్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో రవితేజ గారి విషయంలో అయితే మాత్రం ఎప్పుడు అసలు ఏ రోజు కూడా బ్రాంచ్కి వచ్చినా రాకపోయినా ఆయన సంబంధించిన షాప్ లో ఉన్న ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా వెస్టేజ్ 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 అంటూనే ఉంటారు. అందువల్ల ఈ రోజు దానికి డైమండ్ డైరెక్టర్ టైటిల్ ఉంది, కార్ తీసుకున్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఫ్యూచర్ లో మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నారు. సూపర్. సో జర్నీ చాలా అద్భుతంగా ఉందండి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్నో వస్తాయి ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాబ్లమ్స్ నాకు మాత్రమే ఉన్నాయనుకుంటారు. మా లీడర్స్ జర్నీ విన్నారు కదా మీరు అందరూ కూడా. విన్నప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉంటాయి, ఇంటి నుంచి ఉంటాయి, బయట ఉంటాయి, లేదంటే మనం చేసే పని ఉన్న చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సక్సెస్ అదే చోట్ల ఉండదు. ఎంత పెద్ద సక్సెస్ మనం వేరే చోట దొరకదని కావాలంటేనే. సో ఇంత పెద్ద డ్రీమ్ను కూడా చెప్పడానికి అవకాశం లేదు బయట. బట్ ఇక్కడ అవకాశం ఉంది అన్నప్పుడు ఇంకా ఎందుకు సీరియస్ గా తీసుకోకూడదు అన్నది ఆలోచించండి. రవితేజ గారు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ సార్ రవితేజ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో లీడర్స్ ఓన్లీ 5 మెంబర్స్కి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుందండి. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ అండి రవితేజ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు మీరు చెప్పింది నిజంగా ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో వర్క్ చేస్తూ కూడా గోల్డ్ డైరెక్టర్ వరకు వచ్చారు అంటే మీలో చాలా ప్రతి ఒక్కరికి అప్పులుంటాయి, డ్రీమ్స్ ఉంటాయి అన్నారు కదండి. అదే మిమ్మల్ని ఆ స్టేజ్ వరకు రప్పించిందండి. నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మీరు ఇలా కంగారుగా వచ్చేవారు ఆఫీస్‌కి. వెంటనే మరలా షాప్‌కి వెళ్ళాలి అనే ఆరాటంతో ఇక్కడ పని తొందరగా ముగించుకోవడం, ఇలా వచ్చి అలా వెళ్ళడం. మేము లైవ్‌లో చూసాం మిమ్మల్ని. మీరు చాలా హార్డ్ వర్కర్ అండి.
కాకపోతే మీరు చేసింది ఏంటంటే అప్లైన్ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి దాన్నే పాటించి ముందుకు వెళ్ళారండి. అప్లైన్ మాట ఎవరైతే విని చెప్పినట్టు వింటామో ఖచ్చితంగా అందరం కూడా సక్సెస్ అవుతాము. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మీటింగ్‌లో ఒక పాయింట్ కనెక్ట్ అవుతదన్నట్టుగా మీరొక పాయింట్ కనెక్ట్ అయింది. దేనికైనా ముహూర్తం పెట్టుకోవాలన్నారండి. ఇది నిజంగా వండర్ సార్. మీరు పురుషోత్తమ్ దాస్ సార్ మీటింగ్‌లో ముహూర్తం పెట్టుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఏదో ఒక మీటింగ్‌లో ముహూర్తం అనేది పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా అందరూ సక్సెస్‌ని సాధిస్తారు సార్. ఇంకొక పాయింట్ నాకు కనెక్ట్ అయింది. మళ్ళీ మీరు కళ్ళంట నీళ్ళు రప్పించారు. గౌతమ్ బాలి సార్‌ని చూసినప్పుడు సార్. అంటే ఎక్కడో వర్క్ చేస్తాము. ఆ యజమాని ఎవరో తెలీదు. అసలు చూస్తామో లేదో తెలీదు. నేను 5 సంవత్సరాలు ఏకధాటిగా గౌతమ్ బాలి గారికి పాదాభివందనాలు అని చెప్పే ఆలోచన రోజు అదే తప్పించడం వలన నాకు ఆ భగవంతుడే సాక్షాత్తు ఎవరు ఏ దేవుడినైతే పూజిస్తారో ఆ రూపంలో నాకు కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో ఆ సార్ కాళ్ళకి దండం పెట్టుకునే భాగ్యం 5 సంవత్సరాల తర్వాత నాకు ఆ యొక్క మీటింగ్‌లో దక్కిందండి. నిజంగా అద్భుతమండి. భగవంతుడిని డైరెక్ట్‌గా చూస్తామో లేదో తెలీదు. నేను భగవంతుడిని చూసానని నాకు ఆ యొక్క ఈ స్పర్శ ఇప్పటికి కూడా నాకు కళ్ళ ముందు కనబడుతుందండి. అంటే నిజంగా మనమందరం చాలా అదృష్టవంతులం లీడర్స్. ఓకే సార్. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. మీరు చాలా అద్భుతంగా మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు. ఇది కూడా అందరం వాడుకుంటే పొల్యూషన్ నుంచి కూడా మనం బయటపడిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే నా డ్రీమ్స్, మన గ్రేట్ రవి సార్ డ్రీమ్స్, డాక్టర్ దొరబాబు సార్ డ్రీమ్స్, అలాగే భూపతి సార్ డ్రీమ్స్, ఇక్కడికొచ్చిన లీడర్స్ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు సెషన్ చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. మీరు చెప్పిన దాంట్లోని చెవిటి కప్పల్లా ఉండమన్నారు కదా సార్. ఎగ్జాక్ట్‌లీగా మనం అంటే ఎప్పుడైతే చెవిటి కప్పల్లా ఉంటామో ఇందులో సక్సెస్ అవ్వగలము అనేది నాకు బాగా కనెక్ట్ అయిన స్టోరీ సార్ అది కూడా. చెవిటి కప్పల్లా ఉంటేనే సక్సెస్ వస్తది అని అన్నారు. అలానే గౌతమ్ బాలి సార్ నిజంగా సార్‌ని చూసినప్పుడు చాలా ఇంకా కళ్ళకి ఇంకా భగవంతుడొస్తే ఎలా ఉంటదో అలా అనిపించింది సార్. నేను కూడా విజయవాడ మీటింగ్‌కొచ్చాను. నిజంగా అంత అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్న సారు విజయవాడ రావడం అనేది చాలా వండర్‌ఫుల్ సార్. నిజంగా మనందరి కోసం సారొచ్చారు. మీరు చెప్పిన పాయింట్‌లో ఇంకా నిజంగా సార్ ఐస్ క్రీమ్ పార్లర్‌లో చాలా వరకు అందరూ వర్క్ చేస్తారు. ఎవరైనా కస్టమర్స్ వెళ్ళినా ఎక్కువ మాట్లాడి ఇవి బావుంటాయి, ఇవి బావుంటాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేసి కొనిపించలేరు సార్. అంటే పెద్ద టాకింగ్ కూడా ఉండదు సార్. కానీ మీరు దాన్ని వెస్టీజ్‌ని కమిట్మెంట్‌గా తీసుకొని పార్ట్ టైమ్‌గానే గోల్డ్ డైరెక్టర్ వరకు మీరు వర్క్ చేసి తర్వాత స్టారు, డైమండ్ అనేది ఫుల్ టైమ్ చేశారు సార్. ఎప్పుడు చూసినా నేను ఆఫీస్‌కి నా టీమ్‌కి 7:30 ఆ టైంకొస్తే నేనెప్పుడు ఆఫీస్‌లో ఉన్నా సరే మీరు, మీ మిసెస్ ఇద్దరు కలిసొచ్చేవారు సార్. నిజంగా ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి వర్క్ చేస్తారో సక్సెస్ అనేది త్వరగా వస్తదని మీరు నిరూపించారు సార్. మీ డ్రీమ్స్ అన్నీ ఏవైతే మీరు డ్రీమ్ పెట్టుకున్నారో ఇయర్ ఎండింగ్‌కి అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలండి. అలానే మన మేడం గారివి, రవికృష్ణ సార్‌వి, మన డాక్టర్ దొరబాబు సార్ మీటింగ్స్‌కి కూడా వాళ్ళ గోల్స్ కూడా నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలండి. జూమ్ మీటింగ్స్ అనేవి బాగా హైలైట్ చేద్దామండి. ఎందుకు అంటే జూమ్ మీటింగ్‌లో వింటేనే కనెక్ట్ అవుతారు. ఇక్కడ అందరూ చెప్పేవి సక్సెస్ స్టోరీస్. అలానే లైవ్ మీటింగ్స్. సార్ కూడా పురుషోత్తమ్ దాస్ గారు మీటింగ్ కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరం కూడా మీటింగ్స్‌కే కనెక్ట్ అయ్యామండి. సో, మీటింగ్స్‌కి ఇన్వైట్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్. రవితేజ్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి.
రవితేజ గారు ఈరోజు సెషన్ మంచి మంచి పాయింట్స్ చెప్పారు. మంచి పాయింట్స్ నాకు నచ్చింది ఏంటంటే మా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు ఏమన్నారు కదా, రేపు నుంచి అదే పనిలో ఉంటాం. మనకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారమ్మంటాడు మహేష్ బాబు. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. మీరు సెషన్ లో మంచి పాయింట్ చెప్పారు. తర్వాత మీరు మ్యాక్ డ్రైవ్ కోసం కూడా చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. ఆ మనస్ఫూర్తిగా మీ డ్రీమ్స్ అన్ని అతి తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ ఇయర్ లో 1 లాక్ మన టీమ్ లో అందరూ కూడా 1 లాక్ టచ్ చేసి మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ హెల్త్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రవితేజ సార్. మీ సెషన్ నేను విన్నాను కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి వినలేదండి. మీ జర్నీ అన్నది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మిమ్మల్ని చూసి మేమందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకవైపు వర్క్ చేస్తూ కూడా కొందరైతే ఇంటి దగ్గర ఉన్నా ఖాళీ లేదు, మాకు ఖాళీ ఉండదండి అనేసి అంటారు. కానీ మీరు ఒక పక్క మన జాబ్ పరంగా, ఒక పక్క వెస్టేజ్ రెండు కూడా రెండు కళ్ళలా చేసి ఇప్పుడు వెస్టేజ్ లో మంచి సక్సెస్ తీసుకున్నారు సార్. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా మీరు కూడా ఉంటారు ప్రతిసారి కూడా. మన విజయవాడలో కూడా గౌతమ్ బాలయ్య గారు మీటింగ్ మీరే ముందున్నారు అందరం కూడాని. నిజంగా మా పెద్ద మేడం గారు అన్నట్టు వెంకటరమణమూర్తిని లైవ్ చూసినట్టే అనిపించింది అందరికీ కూడా. ఇంకా కళ్ళంట నీళ్ళు అలా వస్తాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు భగవంతుడిని పూజిస్తాం, కానీ ఆ రోజు మనకు గౌతమ్ బాలయ్య గారిని చూసాక భగవంతుడు ఇంకా మన కష్టాలు లేవు అన్నట్టు చూడగానే అనిపించింది. తర్వాత మాకు విజయవాడ కూడా దర్శనం అయ్యిందండి, రెండు ఒకేసారి. నిజంగానే అదృష్టం ఉన్న ఐడి వేసుకుంటేనే ఇంకా అదృష్టవంతులు ధనవంతులు అండి. మీరు బిజినెస్ కోసమే కాదు, మనం ఎలా వర్క్ చేయాలన్నది, మన మాట విధానం అన్నీ కూడా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరినందుకు, ఇయర్ ఎండింగ్ కల్లా మీరు క్రౌన్ డైరెక్టర్ గా 2 lakhs తీసుకున్నందుకు ఆ భగవంతుడికి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, భాగ్యలక్ష్మి గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, రవితేజ సార్. ఆల్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీ జర్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మీరు ఒక చోట వర్క్ చేస్తూ కూడా చక్కగా మళ్ళీ వెస్టేజ్ ని బ్యాలెన్స్ చేసి రెండు వైపులా కూడా అంత డెడికేషన్ తో వర్క్ చేశారు సార్. ప్రతి పాయింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అలాగే మీరు మళ్ళీ ఒకసారి విజయవాడ మీటింగ్ గుర్తు చేశారు సార్. భారీ సార్ని చూసేటప్పుడు నాకు కూడా నిజంగా ఒక దయ్యంలాగా అనిపించి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసారు నిజంగా. థ్యాంక్ యూ సార్. మీ జర్నీ చాలా బాగుంది. అలాగే మ్యాక్ డ్రైవ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విషువల్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవితేజ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ అండి, సెక్షన్ సూపర్, చాలా బాగుంది. మ్యాక్ డ్రైవ్ గురించి మాత్రం పిన్ టు పిన్ చాలా క్లియర్ గా చెప్పారు, చాలా సూపర్ అండి. బట్ మీరు 6 months లో 1 lakh అన్నారు, ఇంకా బిఫోర్ గా తీసుకుంటారు కంపల్సరిగా. క్రౌన్ కూడా 6 months లో పూర్తి చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. భగవంతుని కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని, త్వరగా మీరు అనుకున్నది గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. సత్య మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. స్టార్ డైరెక్టర్ సత్యవతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవితేజ సార్, ఈ రోజు అయితే చాలా మంచి సెషన్ అయితే ఇచ్చారు సార్. ఏంటంటే అంటే వెస్టేజ్ లో ఉండడమే కాదు, వర్క్ చేస్తూ ఉండాలి అలాగని చెప్పారు. అలానే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేది ఏదో రోజు వస్తుంది. 6 నెలలు పడవచ్చు, సంవత్సరం పడవచ్చు, కానీ సక్సెస్ అయితే మట్టి ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. అలానే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ రవితేజ సార్. సో ఈరోజు అయితే చాలా మంచి సెషన్ అవ్వడం జరిగిందండి.
సో లీడర్స్ సెషన్ అనేది రికార్డింగ్ సార్ అయిందండి. సో అందరికీ కూడా ప్రమోట్ చేయండి సార్. ఓకే రికార్డింగ్ ఆపుతానండి 1 minute. సో థ్యాంక్ యూ లీడర్స్.